అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేసేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ మీరు చాలా ధైర్యవంతులు అవటంతో మీరు వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారు. ఈ రోజు అదృష్టం మాత్రం మీ వెంటే ఉంది. ఉద్యోగస్తులకైతే మంచి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ప్రేమ సంబంధాల విషయాలలో భావాలను వ్యక్తీకరించడంలో విజయం అనేది సాధిస్తారు. దీని తర్వాత మీ భాగస్వామి వైఖరి ప్రవర్తన సానుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహానికి సంబంధించి శుభవార్తలు అందుతాయి. వైవాహిక పనుల్లో ఆటంకాలు ఉన్నా కూడా తొందరగానే తొలగించబడతాయి. అవి త్వరలో తొలగిపోతాయి. రుణాలు తీసుకొని ఈరోజు భవనాలు, స్థలాలు, వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు అయితే సఫలమవుతాయి. బ్యాంకింగ్ సంబంధిత పనులకు ప్రభుత్వ సహాయం అయితే మరి పొందే అవకాశాలు కూడా మరి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి చింతించాల్సినటువంటి పని లేదు. ఈ రోజు చూసినట్లయితే చాలా విషయాల్లో మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మరి పనికున్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి. ఇలా చూసినట్లయితే మీకు ఉత్సాహం అనేది పెరిగిపోతుంది. పురోగతికి ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి. మరి మీరు అనుకున్నది సాధించగలుగుతారు. విద్యార్థులు వారి యొక్క చదువుల విషయంలో మంచి ఫలితాలను పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిహారంలో ఈ రోజు మరి గాయత్రి చాలీసా పఠించాల్సి ఉంటుంది. మీరు ఇలా చేయడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. మరియు ఈ రోజు మీకు పురోభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. లక్కీ సంఖ్య 94 మరియు లక్కీ కలర్ అయితే మరి ఆలివ్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.